హాయ్ ఫ్రెండ్స్, మనం మరొక కొత్త విషయాన్ని నేడు తెలుసుకుందాం. సో అక్టోబర్ 6వ తేదీన భారత నౌకాదళంలోకి ఆండ్రోత్ అనేటువంటి యుద్ధ నౌక రంగప్రవేశం చేస్తుంది. దీనికి సంబంధించిన విషయాలు కూడా తెలుసుకుందాం. సో ఈ ఐఎన్ఎస్ ఆండ్రోత్ అనేటువంటిది వార్తల్లోకి వచ్చిన విషయం. సో ఇండియన్ నావల్ సర్వీస్. సో ఈ ఐఎన్ఎస్ అనేది యుద్ధ నౌక. భారత నౌకాదళంలో పనిచేసేటువంటి వాటన్నిటికీ ఐఎన్ఎస్ అనే పేరుతో పిలుస్తారు. ఇది యుద్ధ నౌక ఇటీవల కాలంలోనే మన యుద్ధ రంగంలోకి అంటే నావికా బలానికి దీన్ని అందించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి దీని పేరు వచ్చేసి ఆండ్రోత్ అని అంటాం, ఐఎన్ఎస్ ఆండ్రోత్. మరి ఈ ఆండ్రోత్ అనేటువంటి పేరు ఎలా వచ్చిందని ఒకసారి ఆలోచన చేస్తే, మన దక్షిణ భారతదేశానికి అంటే మన భారతదేశానికి దక్షిణం వైపున ఉన్నటువంటి సముద్రం, పడమర వైపు ఏమో అరేబియా సముద్రం ఉంది, తూర్పు వైపునేమో బంగాళాఖాతం ఉంది. ఈ పడమర వైపున ఉన్నటువంటి అరేబియా సముద్రం దగ్గర ఉన్న దీవులు లక్షద్వీపులు అని అంటాం. ఈ దీవుల్లో ఒకానొక దీవి పేరే ఆండ్రోత్ అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది. ఇది ఆండ్రోత్ అనేది ఐఎన్ఎస్, ఇది యుద్ధ నౌక. అయితే దీన్ని ఎక్కడ ప్రారంభించనున్నారు అంటే భారత నౌకాదళానికి సంబంధించి మనకు సుమారుగా పడమర వైపు 5 రాష్ట్రాలతో, తూర్పు వైపు 4 రాష్ట్రాలతో తీరరేఖను కలిగి ఉంది. ఈ రాష్ట్రాల్లో అనువైన చోట్ల భారత ప్రభుత్వం అనేక నౌకాదళ వ్యవస్థలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ యొక్క ఐఎన్ఎస్ ఆండ్రోత్ని ఎక్కడ ప్రవేశపెడుతుందంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి నావల్ డాక్ యార్డ్లో, విశాఖపట్నం నావల్ డాక్ యార్డ్ అనేటువంటి ప్రాంతంలో దీన్ని రంగప్రవేశం చేయనుంది. సో ఇక్కడ మనం తెలుసుకున్న విషయాలు ఏంటంటే ఐఎన్ఎస్ అనగా ఇండియన్ నావల్ సర్వీస్, ఆండ్రోత్ అనేది ఐఎన్ఎస్ యుద్ధ నౌక యొక్క పేరు. మరి ఆండ్రోత్ అనేటువంటి దీవి ఎక్కడ ఉంది అంటే అరేబియా సముద్రంలో ఉన్న లక్షద్వీపుల్లో ఉన్నటువంటి ఒకనొక దీవి. అదేవిధంగా నావల్ డాక్ యార్డ్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అంటే మనం ఆంధ్రప్రదేశ్ అని తెలుసుకోవచ్చు. ఇది ఐఎన్ఎస్ ఆండ్రోత్ సంబంధించిన మరిన్ని విశేషాలు.